పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి మనం మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి మాటలో ఈ విధంగా రాయబడుతోంది. ప్రియులారా, ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటను మనము జాగ్రత్తగా తీసుకున్నట్లయితే, దేవాది దేవుడి మాటలు నేను చెప్తున్నాను, ఇది మన మాటలు కావు. మీరు శ్రద్ధగా విన్నప్పుడు దేవాది దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను కూడా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కనుక నేను క్షమించండి, భక్తుడైన దావీదు ఈ విధంగా రాసి పెట్టినారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపించుచున్నాడు. చాలండి. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పక్షంగా భక్తుడు దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ప్రియులారా, మరి మీరు దేవుని కాపరిగా మీరు తీసుకున్నారా? లేకపోతే మీ కుటుంబానికి, మీ యొక్క ఫ్యాక్టరీలకు, మీ షాపులకు, లేకపోతే ఇంకా అనేకమైన రీతిలుగా కాపర్లు పెట్టుకుంటే, చూడండి, ఆ కాపర్లు ఏం చేస్తారంటే మధ్యలోనే నిన్ను వదిలిపెడతారు, మధ్యలోనే అమ్ముడు పోతారు, మధ్యలోనే నిన్ను శత్రువుకు అప్పచెప్తారు. కనుకని దేవాది దేవుడే నీకు కాపుదలగా ఉంటే, దేవాది దేవుడే నీకు కాపరిగా ఉంటే, ఇంట బయట అంతటా కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాచేవాడిగా ఉంటాడు. మీరు అనొచ్చు, ఎంతోమంది ఈ లోకంలో ప్రజలు ఉన్నారు కదా, మరి ఎంతమందికైనా కాపలా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు. పిల్లరా, ఎన్ని లక్షల మంది అయినా సరే సృష్టించిన దేవుడికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నీ తలలో ఎంట్రుకల్ని లెక్క పెట్టాను అన్నాడు. కనుక ఇది ఎరిగిన భక్తుడు దావీదు అంటున్నాడు. అనేక సార్లు మనం దావీదు మహారాజు అంటుంటాం. ఈ రాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. వాస్తవంగా చూస్తే తను ఏంటి కాపరి అంటే గొర్రెల కాపరి. కనుక గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఇంటిలో, మరి ఊళ్ళో. తన వారి దగ్గర లెక్కలేని